చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు మొట్టమొదటిసారిగా 2029 నుండి ఏపీలో అమలు జరుపుతామన్న చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించిన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కు మహిళల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ 33% రిజర్వేషన్లో బీసీ మహిళలు సబ్ కోటా సంగతి తేల్చాలంటూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పంపన రామకృష్ణ కోరారు. ఈ సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 33% చట్టసభల మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సిందిగా కలెక్టర్ కు మెమోరాండా సమర్పించినట్లు తెలియజేశారు. 1996 నుండి మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళ ఉపకోట తేల్చినందుకు 30 ఏళ్ల పాటు కేంద్ర పాలకులు బిల్లును అటకెక్కించారని గుర్తు చేశారు. ఈ మీడియా సమావేశంలో పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. శంకర్రావు గారి పిలుపు మేరకు మరి అన్ని రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా మరి కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా విషయం ఏంటంటే మరి మహిళలకి 33% రిజర్వేషన్ మొన్న జరిగిన మహానాడులో మరి తెలుగుదేశం మరి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. చాలా శుభపరిణామం. ఎందుకంటే మహిళలకి 33% అనేది చాలా శుభపరిణామం. కానీ 33% మహిళా రిజర్వేషన్లో బీసీకి సబ్ కోటా తేల్చాలని మరి రాష్ట్ర అధ్యక్షులు మా కాసం శంకర్రావు గారు పిలుపు మేరకు ఈవేళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు మరి జనరల్లో బీసీ మహిళలు పోటీ చేయాలంటే మరి స్థానిక స్థాయిలకి ఎలక్షన్ దగ్గర నుంచి అసెంబ్లీ ఎలక్షన్ నుంచి పార్లమెంట్ ఎలక్షన్ వరకు కూడా చాలా కష్టసాధ్యం. ఎందుకంటే మరి అగ్ర కులాల్లో ఉన్న మహిళలతో పోటీ పడాలి బీసీ మహిళలు అంటే చాలా 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 ఇబ్బంది. అందుకని మీరు ఆ రిజర్వేషన్లకి మాకు సబ్ కోటా బీసీ మహిళలకి 33%లో మా సబ్ కోటా ప్రకటించాక మీరు ఎన్నికలకు వెళ్ళాలని మరి ప్రధానమైన డిమాండ్గా మరి చెప్తూ ఈవేళ కాకినాడ కలెక్టర్ గారికి హరీంద్ర ప్రసాద్ గారికి మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాసం శంకర్రావు గారి పిలుపు మేరకు మరి అన్ని రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా మరి కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా విషయం ఏంటంటే మరి మహిళలకి 33% రిజర్వేషన్ మొన్న జరిగిన మహానాడులో మరి తెలుగుదేశం మరి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. చాలా శుభపరిణామం. ఎందుకంటే మహిళలకి 33% అనేది చాలా శుభపరిణామం. కానీ 33% మహిళా రిజర్వేషన్లో బీసీకి సబ్ కోటా తేల్చాలని మరి రాష్ట్ర అధ్యక్షులు మా కాసం శంకర్రావు గారు పిలుపు మేరకు ఈవేళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు మరి జనరల్లో బీసీ మహిళలు పోటీ చేయాలంటే మరి స్థానిక స్థాయిలకి ఎలక్షన్ దగ్గర నుంచి అసెంబ్లీ ఎలక్షన్ నుంచి పార్లమెంట్ ఎలక్షన్ వరకు కూడా చాలా కష్టసాధ్యం. ఎందుకంటే మరి అగ్ర కులాల్లో ఉన్న మహిళలతో పోటీ పడాలి బీసీ మహిళలు అంటే చాలా 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 ఇబ్బంది. అందుకని మీరు ఆ రిజర్వేషన్లకి మాకు సబ్ కోటా బీసీ మహిళలకి 33%లో మా సబ్ కోటా ప్రకటించాక మీరు ఎన్నికలకు వెళ్ళాలని మరి ప్రధానమైన డిమాండ్గా మరి చెప్తూ ఈవేళ కాకినాడ కలెక్టర్ గారికి హరీంద్ర ప్రసాద్ గారికి మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.